సత్యవతమ్మ రోడ్డు మీద పడిపోయి ఉంటే అది చూసి విజయమ్మ అయితే హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. ఈ విషయం అయితే కేశవకి ఫోన్ చేసి చెప్తారు. ఇక ఎవరు కాపాడారు అని చెప్పగానే అక్కడ విజయమ్మని చూపిస్తారు డాక్టర్ గారు. ఇదిగోండి ఈమె టైంకి తీసుకుని వచ్చారు అని చెప్పి విజయమ్మని చూపిస్తూ ఉంటుంది ఆ డాక్టర్. ఇక ఆమె దగ్గరకు అయితే కేశవ వెళ్తూ ఉంటాడు. ఇక సత్యవతమ్మని అయితే చూసి విజయమ్మ, నువ్వు ఈమెను కాపాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు నేను రుణపడి ఉంటాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం అవటం లేదు. నువ్వు ఎంత మంచి పని చేసావు, నేను నీకు రుణపడి ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్న కేశవ అయితే విజయమ్మకి చేతులు ఎత్తి నమస్కారం చేసి నువ్వు పని చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని విజయమ్మ అయితే ఏంటి ఈమెకు మీకు ఉన్న సంబంధం ఏంటి, ఈమెకి ఏమైనా జరుగుతుందంటే మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్పి విజయమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో కేశవ అయితే నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది విజయమ్మ, ఒకసారి నేను చెప్పేది విను, ఎందుకైనా ఆలోచించు, ఇంకెప్పుడు దీని గురించి ఆలోచించకు సరేనా, ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో విజయమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నీతో పాటు నాకు కూడా ఈవిడ స్పృహలోనికి ఎప్పుడెప్పుడు వస్తుందా, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో, ఈవిడ కోసం మీరెందుకు అంతలా తప్పించిపోతున్నారో అవన్నీ తెలుసుకుంటాను, తెలుసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి విజయమ్మ అంటుంది. దాంతో కేశవ అయితే నేను ఈవిడ బ్రతకాలని, ఈవిడ కళ్ళు తెరవాలని ఎందుకు ఆరాటపడుతున్నానో నీకు తెలియదు, తెలుసుకోవాలనుకోకూడన్నా, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, ఈవిడిని రక్షించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోమంటాడు కేశవ. దాంతో విజయమ్మ అయితే నేను మాత్రం వదిలిపెట్టను, ఈవిడ్ని నిన్ను ఇద్దరిని కూడా అడిగి నేను మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటానని చెప్పి విజయమ్మ కేశవతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.